హాయ్ అండి, వెల్కమ్ టు లారీ డిజైనర్ బొటిక్. మన బొటిక్ లో ఈ రోజు ఎండ క్లాస్ 9th డే క్లాస్. ఈ క్లాస్ లో నిన్న మీకు లంగా కటింగ్ అయితే చెప్పాను కదా, ఒక 3 వెరైటీస్. అవి చాలా బాగా అర్థమయ్యాయని అందరు మెసేజ్ అయితే పెడుతున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకు అనంటే నేను పెట్టే ప్రతి వీడియోలో నాకు ఎన్ని మెసేజ్ వస్తాయో అంతమంది కరెక్ట్ గా వాచ్ చేసినట్టు. అందుకని మీ మెసేజెస్ చదివిన తర్వాత నేను డే బై డే వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఇంతకుముందు. కానీ మీ మెసేజెస్ చదివిన తర్వాత డైలీ పోస్ట్ చేస్తే డైలీ మీకు వాటి మీద ఇంట్రెస్ట్ పోదు కదా అనే ఉద్దేశంతో ఎంత నైట్ అయినా కూడా వీడియో చేస్తున్నానండి మీకోసం. నిన్న ఒక లాంగ్ వీడియో చేశాను కదా, లంగాకి బెల్ట్ తో ఎలా కుట్టాలి, బాడీ ఎలా కట్ చేసుకోవాలి, అలానే ఎలాస్టిక్ ఎలా పెట్టాలి, ఇవన్నిటి కూడా నేను స్టిచ్చింగ్ అనేది చెప్తాను. ఎలాస్టిక్ అనేది రేపు చెప్తాను. బాడీతో ఎలా కుట్టాలో ఈ రోజు అయితే చెప్తాను. చెప్పింది కరెక్ట్ గా వినండి. ఏదన్నా మీరు వీడియో స్కిప్ చేయకపోతే మీరు అడిగే ప్రతి డౌట్ కి ఆన్సర్ నేను చెప్పే దాంట్లోనే ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ ఫాల్ పీకో చెప్పండి, ఉల్టా సీదా చూడడం ఎలా, ఇవన్నిటికి అనేది నేను ముందే చెప్తున్నాను కదా. ఒక్కసారి మన వీడియో అనేది స్కిప్ చేయొద్దు. మీరు కొంచెం చూసినా పర్లేదు, ఆ కొంచానికి మీలో ఉండే డౌట్లలో ఆన్సర్ అందులోనే ఉంటుంది. చాలా మంది ఏమని అడుగుతున్నారంటే, బ్లౌజెస్ కటింగ్ అయితే చాలా బాగా అర్థమవుతుందండి, వీడియోస్ ఆపద్దు, కంటిన్యూగా చేయండి. ఓకే అమ్మ, నేను కంటిన్యూగా చేస్తాను, మీరు కరెక్ట్ గా నేర్చుకోండి. ఇంకొకటి, ఒక అమ్మాయి అడిగింది, నేను నిన్న ఈ లంగా కటింగ్ చూపించాను కదా, తను ఏమని అడిగిందంటే, అక్క ఈ బాడీ కలర్ వేరే వేసుకుంటే లంగాకి ఒకవేళ వాష్ చేసినప్పుడు కలర్ స్ప్రెడ్ కాదా అంటే, అలా ఏం కాదు అమ్మ. ఫస్ట్ మీరు వేసుకునే ప్రతి లైనింగ్ వాష్ చేసుకోవడం ఒకటి మెయిన్. ఒకవేళ అలా కలర్ స్ప్రెడ్ అయింది అనుకోండి, కొంచెం డార్క్ కలర్ అయితే తీసుకోవచ్చు. లేదు అంటే పాలిస్టర్ మిక్స్ లో క్లాత్ అనేది దొరుకుతుంది. పాలిస్టర్ మిక్స్ కలర్ అయితే స్ప్రెడ్ కాదండి, పాలిస్టర్ మిక్స్ లో తీసుకోండి, ప్యూర్ కాటన్ కాకుండా. అదైతే క్లాత్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను, మీరు క్లియర్ గా చూడండి. ప్రతి దానికి డౌట్ అనేది ఇందులోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, కొందరు మిషన్ నేను ఇంట్లో తీసుకుందాం అనుకుంటున్నానక్క, ఏ మిషన్ తీసుకోవాలి? ఏ మిషన్ అయినా పర్లేదు, కాకపోతే మీకు కంఫర్టబుల్ గా ఉండే మిషన్ తీసుకోండి. ఇంత పెద్ద పెద్ద మిషన్లు అయితే ఓన్లీ టైలరింగ్ అంటే షాప్స్ ఉన్న వాళ్ళకైతే ఇవి అవసరము. యాక్చువల్ గా ఇంత పెద్ద మిషన్ అయితే ఇంట్లో కుట్టుకున్న వాళ్ళకైతే అవసరం లేదు, నా ఒపీనియన్ అయితే. ఇంకా ఏం అడుగుతున్నారు, క్లాసులు అయితే ఆపకండి అని పెడుతున్నారు. బ్లౌజ్ కటింగ్ అనేది టేప్ కొలత అనేది నేను ముందు వీడియోస్ లలో పెడతాను. ఈ రోజు అయితే మన 9th డే క్లాస్ లకు అయితే వెళ్దాము. ఎందుకంటే లెంతీ వీడియోస్ అయితే స్కిప్ చేస్తారు. మీరు కరెక్ట్ గా చూడండి, ఏ డౌట్ రాదు, నీట్ గా చెప్తాను. ప్రతిదీ కూడా క్లియర్ గా చెప్తాను. లేట్ అయినా పర్లేదు, రోజుకి ఒక్కటి నేర్చుకున్నా పర్లేదు, ఏ డౌట్ లేకుండా క్లియర్ గా నిదానంగా నేర్చుకోండి. ఓకేనా? నేను మీకు నిన్న చెప్పాను కదా, ఒక 4 years బేబీది లంగా అయితే కటింగ్ అయితే చూపించాను కదా. నేను దీనికి అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఒక్కసారి ఇది లంగా చూడండి. నేను మీకు ఇది చెప్పాను, ఇది 4 years బేబీది పెద్ద భాగం. దీనికి లైనింగ్ పార్ట్ అనేది మనం 2 సార్లు ఇలా కట్ చేసుకున్నాం. దీనికి బాడీ పార్ట్ అనేది బ్లూ కలర్ 2 లేయర్ తీసుకున్నాం, అంటే డబల్ తీసుకున్నాం. ఇవన్నిటికీ క్వశ్చన్లు చాలా మందికి ఉంటాయి, కానీ వీటన్నిటికీ ఆన్సర్ అనేది నేను ఇస్తాను. ఓకేనా? మీకు కరెక్ట్ గా అర్థం కావాలని నేను బ్లూ కలర్ దారం అయితే పెట్టానండి. ఎందుకంటే కుట్టేటప్పుడు ఎల్లో కలర్ అనేది మీకు కనబడుతుంది కదా, కనబడదు అంటే యాక్చువల్ గా మ్యాచింగ్ దారం పెడితే నేను ఎలా కుడుతున్నానో మీకు అర్థం కాదు కదా. అందుకనే నేను డార్క్ కలర్ దారం అయితే పెట్టాను. ఈ దారంతో నేను కుట్టే పద్ధతి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ గా బిగినర్స్ కదా, నేను చిన్నగా ఒకటి చెప్తానండి. యాక్చువల్ గా మన ఇంట్లో ఉన్న 4 years బేబీకి లంగా నడుము ఫిక్స్ అయితే 21 ఉంటుందండి. మీరు ఈవెన్ 23 తీసుకోండి, 24 తీసుకోండి, 22 తీసుకోండి, ఈ 3 కొలతలు ఎంత అయినా కూడా కరెక్ట్ గానే సరిపోతాయి. అర్థమైంది కదా? 4 years బేబీకి ఫిక్స్ నడుము వచ్చేసి 20 ఉంటుంది, 21 ఉంటుంది. కొంచెం చబ్బి లడ్డు పాపలు ఉంటారు కదా, వాళ్ళకైతే 22 ఉంటుంది. మీరు 23, 24, 25 ఎంత తీసుకున్నా కూడా లంగా కమ్మర్ సైజ్ అనేది కరెక్ట్ గానే ఉంటుందండి. ఎందుకంటే మనం పైనుంచి బ్లౌజ్ వేస్తాం కదా, ఆ కొలత అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇంతకు ముందు నేను ఒక వీడియోలో ప్రిల్స్ పెట్టడం చూపించాను కదా, ఈ రోజు అయితే నేను ఫటాఫట్ కుట్టుకుంటూ వెళ్తాను. మీకైతే ఆ వీడియో ఉంది కదా, మీకైతే అర్థమవుతుంది. అంటే నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీరు ఇంతకు ముందు క్లియర్ వీడియో కావాలంటే ఇంతకు ముందు దాంట్లో చూడండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ గా ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి డబల్ గా.
ఒక్కసారి మీరు క్లియర్ గా చూడండి. నేను దారం అనేది వేరే పెట్టాను, ఎందుకు అంటే మీకు అర్థం కావడం కోసం. ఇలా ఫస్ట్ మనం ఇలా మోల్డ్ చేసుకొని కుట్టాలి. మరి నాకు సన్నగా పెట్టాలా అక్క ఈ మోల్డింగ్, దొడ్డుగా పెట్టాలా అంటే మన ఇష్టం అమ్మ, పర్లేదు. ఎలా పెట్టి కూడా మనకు లంగా అనేది వస్తుంది. ఇది ఎందుకు అంటే పోగులు ఇట్లా బయటకు ఉంటాయి, పోగులు లేకుండా ఉండడానికి మాత్రమే. ఓకేనా? ఇలా ఒకసారి చూడండి ఎలా వచ్చేసిందో. ఇది ఇంత స్పీడ్గా ఎందుకు చెప్తున్నానంటే ఇందు వీడియోలో ఇదైతే ఉంది కదా, అందుకనే చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం బాడీ వేసుకునేది చూద్దాము. మనం కమ్మర్ పట్టి మనకు 23, 24, 25 ఎంత వచ్చినా పర్లేదండి. బిగినర్స్ కదా, కంపల్సరీగా ఫిక్స్గా మాకు ఇంతే రావాలని ఏం టెన్షన్ పడకండి. యాక్చువల్గా మీకు ఒక్క లంగా కుట్టడం వస్తే సరిపోతుంది, కలుగుతానన్న నమ్మకం అనేది మీకు పెరుగుతుందండి. ఒక్కసారి టకటక కుట్టేద్దాం అనమాట. చూడండి ఇలా ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే ఒక 1 ఇంచు అనేది మనం ఇక్కడ నుంచి వదిలేద్దాము. 1 ఇంచు తర్వాత ప్రిల్స్ ఎలా 2 ఇంచుల వరకు ఇలా ఉంది కదా. మీరు టేపు కొలత తీసుకున్నా పర్లేదు, ఎలా తీసుకున్నా పర్లేదు. ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకుంటూ వచ్చేసేయండి. ఒక 2 సార్లు మీరు పెట్టుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా మీకు లంగా ఎలా కుట్టడం అనేది అర్థమవుతుంది. ఒకసారి మీకు నేను క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ చూపెట్టు. ఇలా అండి, కొంచెం ఇలా ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ కి కొంచెం కింద ఇలా పెట్టుకోండి. మనకంటే గేర్ అలా తీసుకోవాలి, గేర్ చిన్న ఇలా తీసుకోవాలి. ఇలా ఇంకా చిన్నగా ఉంటే కొంచెం చిన్నగా ఇలా, అంటే మన గేర్ను బట్టి ఈ ప్రిల్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. మన గేర్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం కిందికి ఇలా, మనకి గేర్ తక్కువ ఉందనుకోండి ఇలా ప్రిల్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే 1 ఇంచులో పెట్టుకోవాలి. ఇంకా తక్కువ ఉందనుకోండి ఇందులో 1/2 ఇంచు ఇలా వస్తాయి. ఇప్పుడు మనకి గేర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే 1కి 2 సార్లు కుట్టండి. అది కరెక్ట్ రాకపోతే ఓపెన్ చేయండి. ఎందుకంటే మీకు మ్యాక్సిమం మీ మైండ్లో సెట్ అయిపోతుంది ఎంత తీసుకుంటే ఎంత వస్తుంది అనేది. టేప్ కొలతలతోనైతే నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్పి చూపిస్తాను. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా ఇది చెప్పాను కదా, అందుకే నేను ఇంత స్పీడ్గా చేస్తున్నాను ఈ పని. ఎందుకంటే లేట్ అవుతుందండి చాలా, ఎందుకంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి కదా. ఇప్పుడు చూడండి ఇది ఇంత పెద్ద ఉంది కదా, నేను ఇలానే కుట్టేశాను. ఇది ఎందుకు కుట్టానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ చైంట ఇక్కడ మీకు నేను ఇంకొకటి కూడా చెప్పాను, ఇక్కడ కింద ఇలా పట్టి పెట్టేసుకుంటే మీరు ఐరన్ చేసేటప్పుడు ఇబ్బంది కాదు అని నేను ఇది ఇప్పుడు పట్టి కూడా పెట్టేస్తున్నా. చూడండి ఒక్కసారి మీరు ఎలా పెట్టేసుకోవాలంటే ఇది కరెక్ట్గా మన మిషన్ అనేది ఇక్కడ దాకా తీసుకోవాలి. తీసుకొని ప్రిల్స్ ఎక్కడి వరకు ఉంది మీకు అలా ఐడియా రాకపోతే ఈ డ్రాప్ ఉంది చూసారా, ఇలా డ్రాప్స్ ఇది ఎక్కడి దాకా ఉంది, ఇది కరెక్ట్గా ఈ డ్రాప్ అనేది మధ్యలో ఉంది. అంటే మీకు ఒకవేళ కొలత అనేది కరెక్ట్గా తెలియకపోతే ఈ డ్రాప్ అనేది కరెక్ట్గా ప్రిల్ మధ్యలో ఉంది. ఇప్పుడు మనం ఇలా తీసుకోవాలి. చూసారా డ్రాప్ అనేది ఇక్కడ మిడిల్లో ఉంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఇంకొక డ్రాప్ చూసుకోవాలి ఎలా ఉంది, ఇలా. ఓకేనా? ఇక్కడ ఇంకొక డ్రాప్ చూసుకోవాలి. ఇలా డ్రాప్ను పట్టేసి మన కొలత అనేది అయితే తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఇది చిన్న ట్రిక్ అండి. ఎందుకనంటే ప్రతిసారి టేప్ కొలతతో చూడండి ఎంత నీట్గా వస్తుందో, కరెక్ట్గా లెవెల్గా వచ్చింది. చూడండి డ్రాప్ వైజ్ మనం అలా వెళ్తే చూడండి ఇలా. ఓకేనా? ఇది ఎంత వరకు ఉంది అలా పెట్టేసుకోవాలి ఇలా. ఓకేనా? ఇలా వచ్చింది అనుకోండి, ప్రతిదీ కూడా చిన్న చిన్న లాజిక్స్ తోని కరెక్ట్గా మనం లంగాలు అయితే కుట్టేయచ్చు ఫటాఫట్. నేను ఎందుకు ఇవి చూపెడుతున్నానంటే చాలా మంది చిన్నపిల్లలకు కుట్టాలన్న ఆశ ఉంటుందండి. నేను కూడా నా పాపకి తను చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న లంగా జాకెట్లు అయితే కుట్టేదాన్ని. అమ్మ వేసుకుంటే చాలా బొద్దుగా ఉండేది మా పాప చిన్నప్పుడు. ఎంతైనా ఆడపిల్లలకు లంగాలు వేస్తే బాగుంటాయి కదా, అందుకనే నేను ఫస్ట్ లంగా అనేది చాయిస్ చేశాను. ఒక్కసారి చూడండి ఇలా చూసారు కదా ఎంత ముద్దుగా వస్తున్నాయి. ఇలా ప్రతిదీ కూడా ఇలా మెజర్ తీసుకోండి మీరు. చూస్తున్నారు కదా ఎక్కడి వరకు వచ్చింది, లాస్ట్ వరకు వచ్చే వరకల్లా ఇలా కుట్టేసుకోవాలి. చూడండి మనకి లాస్ట్కి వచ్చేసింది. లాస్ట్ ఎలా ఉంది, ప్రిల్ ఇలా ఉంది. చూసారు కదా ఇక్కడ ఎంత ఉందో లాస్ట్ వరకు కూడా ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని
మనం ఐరన్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ కన్నా ముందు మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే దీని లైనింగ్ అనేది ఎలా కుట్టాలో చెప్పమని అడిగారు కదా ఇంతకుముందు వీడియోలో, నేను చూపిస్తాను. ఇప్పుడు మనం నిన్నటి క్లాస్లో ఇలా 2 పీసెస్ అయితే తీసుకున్నాం. ఒకసారి చూడండి, ఇది ఒక పీస్ ప్లస్ ఇది ఒక పీస్, చూసారు కదా. ఇవి 2 పీసెస్ అయితే ఒక్కసారి క్లియర్ గా చూపిస్తాను. ఇలా 2 కోర్ ఉంది కదా, ఇలా చూడండి దగ్గరగా ఇలా కోర్ ఉంటుంది కదా, ఇలా ఈ 2 కోర్ను కరెక్ట్ గా ఇలా పట్టుకోవాలి. చూసారా, ఇది కోరు ఈ కోర్ కట్ చేసిన వైపు కాకుండా మనకు కోర్ వస్తుంది కదా ఆ సైడ్ కు ఇలా సమానంగా పట్టుకొని, ఇది నువ్వు ఐరన్ చేసుకున్నావు సరే, ఇలా పట్టేసుకొని ఒక్క కుట్ట అయితే ఒక 1/2 ఇంచ్ అండి కరెక్ట్ గా మన ఉంది కదా వేలు మందంతో వదిలేసి కరెక్ట్ గా ఇలా కుట్టాలి. నేను ఈ దారం ఎందుకు పెట్టాను కుట్టు అనేది మీకు అర్థం కావడానికనే పెట్టాను. ఈ కలర్ చూడండి కరెక్ట్ గా ఇలా వేసుకోవాలి. ఇలా కుట్టుడు అయిపోయిన తర్వాత ఇది ఉంది కదా, నేను చెప్పాను కదా ఒక 1 ఇంచ్ అయితే వదిలిపెట్టాలండి అని. కరెక్ట్ గా ఎవరికైనా రాని బిగినర్స్ అయితే నేను 2 టైప్స్ చెప్తాను. ఫస్ట్ ఒక్కసారి ఇలా ఫోల్డ్, ఒక్కసారి చూడండి ఇలా అని ఫస్ట్ ఇలా ఫోల్డింగ్, ఓకేనా. దీనిపైన కుట్టేసుకోండి. ఇలా ఒకసారి చూడండి, ఇలా టోటల్గా ఒక 1/2 ఇంచ్ తోని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. టోటల్గా మీకు కనబడుతుందా కరెక్ట్గా, ఇలా ఇలా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ చేయండి. ఏం కాదు, కట్ చేయ. ఈ తర్వాత దీన్ని 1 ఇంచ్ అయితే మోల్డ్ చేయాలి. అంటే ఇప్పుడు 2 ఇంచుల వరకు, అంటే ఒక ఇట్లా వేలుతోని చూసుకుంటే ఇలా ఉంటుంది కదా, ఇంతవరకు అయితే ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. టోటల్గా ఇంతే వస్తుంది. ఇంకోటి అండి, కింది క్లాత్ను ఇలానే ఉంచి మీది క్లాత్ని అయితే కొంచెం లూజ్గా పెట్టుకోవాలి. ఎందుకనంటే మీరు ఇలా ఫోల్డ్ చేస్తారు కదా, ఇది క్రాస్ అయితే వస్తుంది. అందుకని ఒకవేళ ఎవరికైనా రాకపోతే ఇలా నేను చెప్పాను కదా ఇలా పిన్ పెట్టేసి కరెక్ట్గా లెవెల్ చూసుకొని కుట్టేసుకోండి అని. పిన్స్ అయితే మనం యాక్చువల్గా ఇలా పెట్టేసుకోవాలి. ఒకవేళ కావాలనుకుంటే, ఒకవేళ మీకు స్ట్రైట్గా రాలేదనుకోండి ఇలా పిన్ పెట్టేసుకోండి. ఇలా పిన్ పెట్టేసుకొని మీరు స్ట్రైట్గా కుట్టేసుకోండి. ఇలా మళ్ళీ తర్వాత ఈ పిన్ తీసేసి మళ్ళీ ఇలా అలా కుట్టేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ కాటనే కాబట్టి క్లాత్ అంత అలా ఏం రాదు, నీట్గానే వస్తుంది. ఒకవేళ కాటన్ కాకపోతే మాత్రం కొంచెం జారినట్టు అవుతుంది. ఇలా టోటల్గా లాస్ట్ వరకు అయితే కుట్టేసుకోవాలి. కిందిది ఎప్పుడు కూడా లాగద్దండి, కిందిది లూజ్గానే పెట్టేసి పైది కూడా ఇట్లా లూజ్గా పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని పైదాన్ని కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ప్రిల్స్ పెట్టడంలో మాకు ఎక్కువ తక్కువ అవుతుంది అక్క అని మీరు అనుకుంటే, ఇప్పుడు నేను చూసారా లంగా అనేది ప్రెస్సింగ్ అయిపోయింది. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఐరన్ అనేది ఇలా ప్రిల్స్ పైన చేసుకుంటే ఇప్పుడు చూడండి లంగా ఎంత బాగా కనబడుతుందో. ఇలా ఓకే, ఇలా ఇప్పుడు మాకు ఈ లంగాకి కరెక్ట్గా ఈ లైనింగ్ పెట్టాలంటే ఏం చేయాలి, కరెక్ట్గా ఈ లంగా మిడిల్లో తీసుకోండి. ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కత్తెరతో మార్క్ ఇలా చేసుకోవాలి, ఓకేనా. మధ్యలో ఇది కరెక్ట్గా ఇక్కడ జాయింట్ అనేది ఇది మధ్యలో ఉంటుంది కదా, ఈ మధ్యలో అనేది కరెక్ట్గా అక్కడ రావాలి. ఇప్పుడు దీన్ని మనం దీనికి అటాచ్ చేసుకున్నాం. ఒక్కసారి మనం ఎలా చేస్తున్నాం చూడండి. లంగా యాక్చువల్గా ఇది ఉల్టా, ఉల్టా అనేది ఇలా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇలా స్ట్రైట్గా తీసుకొని దీనికి అటాచ్ చేయండి. ఇలా ఇలా ప్రిల్స్ పెట్టేసుకోండి.
ఎంత నుంచి పెట్టాలి, చిన్న చిన్నగా పెడితే సరిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ చూడండి లైనింగ్ క్లాత్ కూడా నేను కరెక్ట్గా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేశాను కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ చిన్నగా ఉండాలి. ఇప్పుడు కూడా క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ పెద్దగా ఉండాలి, మనం తీసుకునే లైనింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ చిన్నగా ఉండాలి. ఓకేనా, ఇది అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇలా 1/2 ఇంచ్ ఫ్రిల్స్ తోని ఇలా పెడితే కరెక్ట్గా మనకు ఈ జెయింట్ అనేది ఇక్కడ మన కచ్చక వరకు రావాలి. ఇలా దీన్ని చూసుకుంటూ మనం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. మీకు టేప్ కొలత కాకుండా నార్మల్గా బేసిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఇది వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయండి. ఓకేనా, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ టోటల్గా కంప్లీట్ అయితే చేయాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఒక్కసారి చూడండి, కరెక్ట్గా మనం తీసుకున్న జెయింట్, లంగా జెయింట్ అనేది కరెక్ట్గా వచ్చింది. చూడండి ఇక్కడ మన లంగాది జెయింట్ ఉంది, ఇక్కడ దారాన్ని నేను అందుకే ఎక్స్ట్రా ఉంచాను, మనం కచ్చికేసుకుంది ఇక్కడ. ఓకేనా, ఇలానే లాస్ట్ దాకా కూడా స్టిచ్చింగ్ చేసి ఇప్పుడు ఇది లెవెల్లో ఉందో ఈ లంగా క్లాత్ మొత్తం లైనింగ్ అనేది సరిపోవాలి. అలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మీకు తర్వాత నేను టేప్ కొలతలతోని బుక్ అయితే రాపిస్తాను. క్యాజువల్గా మీరు ఆడుతూ పాడుతూ కుట్టేయచ్చు. ఈ లంగా అనేది టేప్ కొలతలు ఫిట్టింగ్స్ అనేవి మళ్ళీ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మీ హ్యాండ్ ఫ్రీ కావడం కోసం మాత్రమే ఇది చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా మనం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ మలిచేసుకోండి లంగాకి. ఇలా కరెక్ట్గా ఇప్పుడైతే వచ్చేసింది. చూసారా, ఇది ఎంత ఉందో టోటల్గా లంగాకి లైనింగ్ అయితే అంత వచ్చేసింది. ఇప్పుడు ఇది సీదా కదా, మనం సీదానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కాదు, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, లేదు అంటే మేము ఇలా అయినా అంటే ఇలాగా మనం ఫోల్డ్ చేసాం కదా, అది అవసరం లేదు. ఇప్పుడు ఈ 2 క్లాతులు అనేవి అంటే టోటల్గా 4 అనేవి జాయింట్ చేసుకోవాలి. అంటే ఈ లైనింగ్ ప్లస్ ఈ పైది ప్లస్ ఈ పైది ప్లస్ ఈ లైనింగ్, ఈ టోటల్గా ఇవన్నీ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసేసి ఇలా చేసేసుకోవాలి. టోటల్గా జాయింట్ అనేది చేసేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి మీకు ఇలా. ఓకేనా, లాస్ట్ కానీ మీరు వీలైతే ఒక స్టిచ్ అయితే లేదంటే 2 స్టిచ్ తీసుకోవచ్చు. మీరు ఇలా బయటికి అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే నేను ఇంత గ్యాప్ ఇచ్చాను కదా, ప్లేట్ పెట్టకు, ఇది అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకు అంటే స్టిచ్చింగ్ అనేది కనిపించదు, అందుకనే నేను ఇంత గ్యాప్ అనేది ఇచ్చాను. ఈ గ్యాప్ని మీరు ఇలా చూసారా, నేను తీసుకున్న వేసిన కుట్టు ఇది, మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇది, లాస్ట్కి వచ్చింది ఇది. దీన్ని కొంచెం ఇలా గ్యాప్ అయితే పెట్టేయండి. ఇలా ఒక్క ప్రిల్లు పెట్టామంటే మనకు లంగా అనేది టోటల్గా ఫ్రిల్స్తోనే సరిపోతుంది. ఇక్కడ చిన్నగా ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన లంగా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా దీని ఫ్రిల్స్. చూడండి, మనం లంగా మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇప్పుడు దీనికి అమ్మరుకుంటే చూద్దాము. చూడండి ఒకసారి, నేను చెప్పాను కదా 24 వచ్చినా పర్లేదు, వచ్చినా పర్లేదు అని చెప్పాను కదా, కరెక్ట్గా ఇది చూడండి 12 అంటే ఇటు 12 ఇటు 12 24 అయితే కరెక్ట్గా వచ్చిందండి. ఇది 4 ఇయర్స్ పాపకైతే కరెక్ట్గా సరిపోతుంది కదా. ఇలా ఉంటుంది ఈ లంగా టోటల్గా అనేది. ఇలా ప్లేట్స్ ఇచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మన బనీన్ కుట్టడం ఎలానో చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది కదా. నేను చెప్పాను కదా ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ తీసుకోవాలి అనేది. ఇగో ఇలా చూసారు కదా, నేను చెప్పాను కదా ఇలా ఉంటుంది కటింగ్ అయిన తర్వాత అని. దీన్ని టోటల్గా కుట్టడం ఒకటే స్టెప్లో చెప్తానండి, ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 లేయర్లు ఉన్నాయి కదా, ఈ కోర్ ఉంది కదా, కోర్ను జాయింట్ చేసుకోవాలి. నేను ఎలా కుడుతున్నానో ఒక్కసారి క్లియర్గా చూడండి. ఒక 1/2 ఇంచ్ అయితే కుట్టు మందం అయితే వదిలేసి మీరు ఇలా కుట్టేసుకోవాలండి. టోటల్గా 2 జాయింట్లను పట్టేసి ఇలా ఒక స్టెప్ అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ నెక్స్ట్
మళ్ళీ తర్వాత ఇలా ఇవన్నీ కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒక 5 minutes లో అయిపోతుందండి మీకు లంగా కుట్టడం. చాలా ఈజీ. ఇది ఎందుకు ఇంత స్టిఫ్ గా అనంటే ఒక్క లేయర్ అయితే మీకు ఫోల్డింగ్ చేయడం కష్టం అవుతుందండి, అందుకే నేను ఇలా చెప్తున్నాను. మీకు ఈజీగా అయిపోతుంది, కుట్టడం కూడా చాలా ఈజీ అండి. ఈ పద్ధతిలో కుడితే మీరు ఎన్ని లంగాలైనా కుట్టేయచ్చు. ఇలా మళ్ళీ తర్వాత లాస్ట్కి ప్రతిదీ కూడా మీకు ఒకవేళ కాటన్ తీసుకుంటే ఇది ఏది జారిపోదండి. ఇందులో ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఇలా రౌండ్ అయితే కట్ చేసాం కదా, ఇందులో మనం చిన్న డాట్స్ అయితే ఇలా ఇచ్చుకోవాలి. చిన్నగా మన ఈ కుట్టు అనేది కట్ కావద్దు, చిన్నగా ఇలా ప్రతి రౌండ్ దగ్గర ఇలా ఒక 3 నుంచి 4 వరకు ఇలా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా 1 2 3 4 ఇలా కొంచెం కొంచెం దూరంగా. ఇవి ఎందుకు అనేది కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఇలా 1 2 3 4 ఇలా ప్రతి దానికి కూడా ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా ప్రతి దానికి డాట్స్ అయితే ఇలా వేసేసుకోవాలి. దీన్ని ఇలా ఉల్టా చేసుకోవాలండి. అన్నిటి మీద ఇలా ఇలా నెయిల్తోని ఇలా రౌండ్ పెట్టేయండి. దీన్ని టోటల్గా మీకు ఇది రాలేదనుకోండి, ఇవన్నీ కూడా నేను ఇవన్నీ క్లియర్గా ఎలా తీయాలో కూడా చూపిస్తాను. ఇది అనేది ఇలా అయిపోతుంది కదా, టోటల్గా ఇలా వస్తుంది కదా. ఇక్కడ మాకు ఇక్కడ ఫోల్డ్ అయింది, ఇక్కడ రాలేదు అనుకుంటే మీ దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవర్తోనైనా చేయండి, లేకపోతే కత్తెరని ఇలా పట్టుకొని ఒక్కటే లేయర్ లేపండి. లేపిన తర్వాత ఇంకో లేయర్ లోపలికి వెళ్తుంది కదా, చిన్నగా ఈ సైడ్స్ అనేవి ఇలా మోల్డ్ చేయండి సన్నగా. ఇలా ఇటు కొంచెం లాగండి, ఇటు కొంచెం లాగండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలానే 4 సైడ్లు కూడా ఇలా చేసేయండి. కొంచెమే ఇలా ప్రెస్ చేసినట్టు చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా ప్రతి దాన్ని కూడా అయిపోయింది. ఇలా 4 పక్కల ఇది అయిపోయిన తర్వాత మీరు చిన్న ఐరన్ చేసుకున్నా సరిపోతుంది. దాదాపు ఐరన్ అనేది దగ్గర లేకపోతే ఇలా కరెక్ట్గా హ్యాండ్తోని ఇలా అంటే సరిపోతుంది. ఒకవేళ అందరికీ ఐరన్ అవైలబుల్లో ఉండదు కదా, నేను అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఏం లేదండి, చిన్న ట్రిక్ అంతే. పైన జాయింట్ చేయండి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి. ఇలా ఒక కుట్టు టైట్గానైతే వేసుకోవాలి. టాకా వేయడం అనేది ఇలా కూడా చూపిస్తాను నేను. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇవైతే 2 ఓపెనే ఉన్నాయి కదా, దీన్ని అనేది కరెక్ట్గా మనం ఎటైతే ఉల్టా కుట్టామో అటు మీ దిక్కు మీ సైడ్కు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసి అయితే కుట్టేయండి. అంటే ఇలా ఉండాలి, ఇలా బయటికి ఉండాలి. ఇది కూడా నా సైడ్ దిక్కు ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ 2 ఉన్నాయి కదా, ఒక దానిపైన ఒకటి పెట్టేసి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చూసారు కదా. ఇప్పుడు మన బాడీ అనేది తయారైపోయింది. దీనికి నేను ఇంకొక ట్రిక్ చెప్తానండి. ఇప్పుడు మన లంగా నడుము ఉంది కదా, ఇది కరెక్ట్గా వస్తుందా అంటే కొంచెం ఎక్కువ వస్తుందండి. ఇది అనేది మనం స్టిచ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈవెన్ తర్వాత అయినా యూజ్ అవుతుంది కదా. కరెక్ట్గా దీన్ని మీలో ఇలా పెట్టేసుకోవాలి, కుట్టు ఉండాలి. ఇది ఒకటి, మళ్ళీ తర్వాత ఇలా ఒకటి. ఈ కుట్టు ప్లస్ ఈ కచ్చగా ఉన్న దగ్గర మనం ఒకటి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత ఎక్కువ ఉంది, ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది. దీన్ని ఇలా స్ట్రైట్ గా ఆర్మోల్ వరకు కూడా స్ట్రైట్ గా కుట్టేయండి. స్ట్రైట్ గా ఆర్మోల్ నుంచి కింది వరకు అయితే
ఒక 1 ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ మన ఇష్టం, మనకి ఎంత ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మన లంగా నడుము ఒక్కసారి చూసుకోవాలి. ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలంటే ఇలా ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా ఇది ఎలా ఉంది చూడండి, ఉల్టా ఉంది. మన లంగా అనేది సీదా ఉంది. ఇక్కడ కుట్టు అయితే ఉంది కదా, ఈ లోపల ఈ కుట్టు ప్లస్ ఈ సైడ్ కుట్టు, ఈ కుట్టు ఈ కుట్టు ఇలా కలిసేలాగా ఇలా పెట్టేసుకోవాలి. అర్థమైందా? చూడండి, లంగా అనేది సీదా ఉండాలి, పైన బాడీ అనేది ఉల్టా ఉండాలి. అప్పుడు ఈవెన్ రెండు బయటికి తీసినప్పుడు ఇది సీదా ఇది సీదా అవుతుంది. ఓకేనా? ఇలా మన కుట్టు దగ్గర నుంచి రెండు కరెక్ట్గా లెవెల్గా పట్టుకొని ఇలా కుట్టేయాలి స్ట్రైట్గా. ఇది ప్లస్ ఇది రెండు జాయింట్ కావాలండి. ఇలా ఇది ఉంది కదా, రెండు కూడా జాయింట్ అయ్యేలాగా ఒక కుట్ట అయితే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుందండి. టోటల్గా రౌండ్ అనేది పైన బాడీ అనేది లాగకూడదు. ఇలా తీసుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టేసాం కదా, ఇప్పుడు చూడండి లంగా అనేది తయారైపోయింది. బాడీ లంగా చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఈ కుట్టు అనేది ఓపెన్ చేద్దాం. నేను ఫస్ట్ వేసాను కదా ఈ కుట్టు, చిన్నగా సూదితోని మీరు ఓపెన్ చేయాలి, లేదు అంటే లంగా పాడైపోతుందండి. ఇలా ఒక కుట్టు వచ్చిన తర్వాత ఒక్కసారి ఇలా తీయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇందులో దారం ఉంటుంది, దీన్ని ఒక్కసారి ఇలా తీయాలి. కుట్టు ఇప్పే విధానం కూడా చూడండి, పైన ఒక్కసారి లాగాలి, కింద ఒక్కసారి లాగాలి. ఇలా ఇలా లాగితే మీకు కుట్టు ఇప్పడం అనేది ఈజీ అయిపోతుంది. ఇలా ఇలా దారం వస్తుంది మనకు కుట్టు ఇప్పడంతోనే. ఇలా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు మన లంగా అయితే తయారైపోయింది. చూడండి ఎంత బాగుందో లంగా. ఇలా బాడీ ప్లస్ లంగా. ఇప్పుడు చూసారు కదా, ఈ లంగాలో మీకు ఎలా ఉంది, లంగా మెటీరియల్ కానీ మనం కుట్టే పద్ధతి కానీ ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇలా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మిగతా పట్టీ ప్లస్ నడుం పట్టీ ప్లస్ ఎలాస్టిక్ ఉన్న వీడియో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం, నెక్స్ట్ క్లాస్లో. ఈ రోజు అయితే ఈ లంగా బ్లౌజ్ నచ్చితే మీరు ట్రై చేయండి. ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను వీడియోలే మీకు నేను డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను, లేదంటే ఇన్బాక్స్లో మెసేజ్ బాక్స్లో అయితే నేను రిప్లైస్ ఇస్తున్నాను. చూసారు కదా మన లంగా అయితే ఎలా ఉందో. నచ్చితే అందరూ కూడా ట్రై చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్ పెట్టండి. ఈ రోజుకి అయితే మన క్లాస్ అయితే కంప్లీట్. నెక్స్ట్ క్లాస్లో కలిసి